చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. థ్యాంక్ యూ అన్న. అంటే చాలామంది వస్తుంటారు కింద నుంచి. అంటే ఒక చిరంజీవి గారని చెప్పుకుంటాం, ఒక రవితేజ గారని చెప్పుకుంటాము. ఆ జాబితాలో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవ్వడం అనేది అంటే మీ జర్నీ ఫస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఖాతా మొత్తం అంతా ఒక చట్రాన్ని తిప్పారు. Thank you. అంటే పేషెన్స్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్ అంటారు కదా, అది మిమ్మల్ని చూస్తే అర్థమవుద్ది, మీ జర్నీని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. ఎస్. అయితే మనకి జనరల్గా దీపావళి అనగానే తమిళనాడులో పెద్ద పండగ బేసిక్గా. వాళ్ళు బాగా సెలబ్రేట్ చేస్తారు, ఎక్కువ నమ్ముతారు, కొత్త కొత్త అన్నీ ఓపెన్ చేస్తుంటారు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మీకు కూడా దీపావళి అనేది బాగా సెంటిమెంట్గా మారినట్టుంది కాతోటి. మారిందన్న దీపావళి అంటే నాకు తెలిసి మా ఊర్లో మా సైడ్ ఇప్పుడు మాకు పండగలు అంటే 3-4 అన్న. ఉగాది, దీపావళి, సంక్రాంతి ఇవి గట్టిగా చేసుకుంటాం. వినాయక చవితి ఇవి అనేది రూటెడ్స్ వరకు మా ఊర్లో వరకు ఏదో చిన్న మట్టి బొమ్మ చేసుకుని అలా చేసుకోవడం. కానీ దీపావళి అనేది మాకు మంచి సెలబ్రేషన్. దీపావళి అనగానే మేము పటాకాయలు ఒక 3 రోజుల నుంచి ముందే ఇంట్లో వాళ్ళని అడిగి డబ్బులు సేవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళి చిన్నమండం అని అమ్ముతారు మాది. ఆ చిన్నమండంకి వెళ్ళి ముందడు పటాకాయలు అనేది తెచ్చుకొని పెట్టుకొని 3 రోజులు ఊర్లో కాల్చేవాళ్ళం. ఆ వీధిలో ఎక్కువ కాల్చారు, ఈ వీధిలో కాల్చారు అని. దీపావళి అనేది సెలబ్రేషనే. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఓకే సినిమాలు దీపావళికి చేయరు, ఎక్కువ ఇదేదో ఉందని ఆఫ్ సీజన్. బట్ ఎందుకో పోయిన దీపావళికి కాన్ఫిడెంట్గా ఉన్నాం, లేదు చేద్దామని. లక్కీలీ ఎప్పుడు జరగనట్టు తెలుగు ఇండస్ట్రీలో 3 సినిమాలు వర్కౌట్ అవ్వడం, అంత మంచిగా అందరూ ఆదరించడం అనేది అదేదో మళ్ళీ సంక్రాంతి పండుగలు అవడం అన్నది బాగా అనిపించింది. కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడితే కా ముందు కా తర్వాత అంటాం. యాక్చువల్గా కా సక్సెస్ అది ఓకే, బట్ అది కాకుండా మీరు సినిమాలు ఎంచుకునే విధానం మీద ఎలా మారింది? ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు సినిమాకి అడిగినప్పుడు కా ముందు వచ్చి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదన్నాడు. అంటే మీకు కా అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది కదా, అంటే మీరు సినిమాలు ఎంచుకునే విధానాన్ని ఎలా మార్చింది కా? అంటే ఫ్రమ్ ద 2023 నుంచే మారిపోయిందన్న. ఇప్పుడు అంత ముందు చేసిన సినిమాలు 2021లో ఒప్పుకున్నాను. ఇది ఎస్ఆర్ అయిపోగానే విత్ ఇన్ 10 days ఒక 6 subjects ఒప్పేసుకున్నాను. విత్ ఎక్సైట్మెంట్ సినిమాలు వచ్చేస్తున్నాయి అది ఇదని. తప్పు ఎవరిది కదా, నాదే తప్పు యాక్చువల్లీ. ఎందుకంటే లాక్డౌన్ టైంలో అప్పటి కథలు ఒప్పుకున్నాను. అప్పటికి మేకర్స్ కథలతో 2 years నుంచి ట్రావెల్ అవుతున్నారు. అంటే వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 2019లో రాసిన కథలు అవి. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. నేను బాగానే ఉంటుందని వెళ్ళాము. చిన్న ఎక్కడో ఆడియన్స్ మారిపోయారు, వాళ్ళ టేస్ట్ మారిపోయింది. సినిమా ఆఫ్టర్ లాక్డౌన్ సినిమా అందరికి అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూసేవడం వల్ల వాళ్ళ టేస్ట్ ఆఫ్ ద ఫిలిం మారింది. మనం కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడు ఇంక నా చేతుల్లో లేని పని, ఎందుకంటే సినిమాలు ఆల్రెడీ రోల్ అయిపోయినాయి. దెన్ 2023 ఎగ్జాక్ట్లీ 2023 బిగినింగ్ నుంచి నేను ఐఎమ్ వెరీ కాన్షియస్. లేదురా ఇంకా నుంచి ఒప్పుకుంటే చాలా. అంటే అప్పుడు వచ్చిన సినిమాలన్నీ అంటే బ్యానర్స్ వాళ్ళని ఒప్పేసుకోవడమా లేదంటే? ఎగ్జాక్ట్లీ, అంటే పెద్ద బ్యానర్స్. అప్పుడు రాజావారి రాణి గారు ఎస్ఆర్ కళ్యాణ మండపం అన్ని కింద మీద పడి చేసుకున్నాం. ప్రొడక్షన్ అన్ని కింద, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఏం చేయాలి ఎలా చేయాలని అన్ని కింద మీద పడ్డాం. తర్వాత మనకు ఒక ఆపర్చునిటీ చిన్న రిలాక్స్మెంట్ వస్తుంది కదా. అంటే ఏంది, అరే షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాం, ఇంత కష్టపడ్డాం, 2 సినిమాలు చేసేసాం, మనం వెళ్ళిపోయాం, ఇంకా రిలాక్స్ రా, ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసం కదా అన్న ఒక వైబ్. అప్పుడు హ్యాపీగా పెద్ద బ్యానర్లు, మంచి కథలు, మంచిది. వాళ్ళు ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, బాగా చేద్దామనే వాళ్ళు, అందరం ప్రయత్నం చేసేవాళ్ళం. ఎక్కడో కథలు చిన్న ఓల్డ్ ఫార్మాట్ అవ్వడమో, చిన్న టెంప్లెట్ అవ్వడమో, ఏదో అవ్వడమో, మిస్ఫైర్ అయింది సో కాల్డ్ రీజన్స్ వల్ల, వాట్ ఎవర్ ద రీజన్. దెన్ 2023 అప్పుడే ఫిక్స్ అన్నా, లేదు కొంచెం ఎక్కడో. ఇప్పుడు రాజావారి రాణి గారు ఎస్ఆర్కల్ అన్నప్పుడు ఒక మైండ్ సెట్, ఇప్పుడు లేదు కథ లేదో మారుతుందని కూర్చొని అప్పుడు 2023లోనే కా ఓకే చేశాను. కా తర్వాత ఓకే చేసింది కేరామ్, ఇది 2024లోనే ఓకే చేశాను. సో అక్కడి నుంచి చేసే కథలు ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా ఉన్నానండి. ట్రీట్మెంట్ దగ్గర నుంచి ఒక కథని మోర్ దెన్ స్టోరీ బాగానే ఉంటే సరిపోదు, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు ఎలా ఉండాలి అన్నది వెరీ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ ముందే డిస్కస్ చేసుకోండి డైరెక్టర్స్తో. వర్క్ వైజ్ చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నాను. అయితే కా మీ లైఫ్లో తీసుకొచ్చిన చేంజెస్ అన్ని లైఫ్లో ఒకేసారి జరిగిపోయాయి. అప్పుడు ఆ లైఫ్లో పెళ్ళి అయిపోవడం, అప్పుడే పెళ్ళి అవ్వడం, ఓ పక్క పెళ్ళి అవుతున్న టైంలో ఇమీడియట్లీ కా అయిపోవడం, కా రిలీజ్కి ఇంకా 10 days ఉందన్నప్పుడు తిను ప్రెగ్నెంట్ అని తెలియడం. ఎగ్జాక్ట్లీ 10 to 15 days ఉంది అనుకుంటా. వీఆర్ ఇన్ దిస్ ప్రమోషనల్, నేను ఏదో షూట్ టెన్షన్లో ఉన్నప్పుడు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని. టూ మెనీ ఎమోషన్స్ అట్ ఏ టైం. ఓ పక్క గుడ్ ఎమోషన్స్ అన్నీ అయినాయి. బట్ కా ఏంటంటే నేను నాకు తెచ్చిపెట్టింది నమ్మకమేను. ఇప్పుడు మనం ఎవరమైనా ఏదైనా పని చేసేటప్పుడు మనకు జడ్జ్మెంట్ ఉందనుకుంటాం. ఆ జడ్జ్మెంట్ ఫెయిల్ అయిందంటే మనము డౌట్ పడిపోతాం, అదే మనం రైట్ ట్రాక్లో లేమేమో, సరిగా ఆలోచించట్లేదేమో ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను నా జడ్జ్మెంట్ ఉన్న ఫిలిమ్స్ ఎప్పుడు వర్కౌట్ అయ్యాయి. నేను అన్ని కంప్లీట్గా కేర్ తీసుకుని తర్వాత నేను ఏదో చేస్తున్నాను, ఏదో ఉంది కదా, మళ్ళీ నా జడ్జ్మెంట్ అసలు ఇంకెవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కంప్లీట్గా నేను కూర్చున్న జడ్జ్మెంట్
ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, కథ ఓకే చేసుకోవడం, డైరెక్టర్స్ని ఓకే చేసుకోవడం, చేస్తే బాగుంటుందేమో అనుకున్నది 1 year దాని మీద టైం స్పెండ్ చేశాను. మార్కెటింగ్ దగ్గర నుంచి అంతా కూర్చున్నాను, ఇలా చేస్తే బాగుంటుందేమో అని. అది వర్కౌట్ అవ్వకపోయింటే మేబీ నేను నా ఆలోచన తాలూకు బాగాలేదేమో అని నేను డౌన్ అయిపోయానేమో తర్వాత. అది వర్కౌట్ అవ్వడం వల్ల ఓకే, నేను బిలీవ్ చేసేది వర్కౌట్ అవుతుంది, సో హ్యాపీ. అది మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ మనీ, మోర్ దెన్ సక్సెస్ అన్నిటి పక్కన పెడితే మనలో కాన్ఫిడెన్స్ ఇంకొంచెం రెట్టింపు చేస్తుంది. ఓకే, మనం ఆలోచన బాగా కరెక్ట్గా ఉందనే ఫీలింగ్.